అందరికీ నమస్కారం. మురారిపల్లి 2 BHK దగ్గర ఇప్పుడు ఇక్కడ GHMC హరిహర కళాభవన్ ఆఫీస్ వద్ద మేము అందరము ఒక తాటిపైకి వచ్చి అందరము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే నీళ్ళ గురించి మాకు తెలియదు, HMDA వాళ్ళకి అడగండి అని అంటున్నారు. HMDA వాళ్ళకి అడిగితే వాళ్ళకి తెలుసు అంటారు, వాళ్ళ దగ్గర పోతే ఇంకొకరి దగ్గర పోండి అంటారు. అదంతా అయిపోయాక మాకు ఒక సొసైటీ చేసుకుందాము అని చెప్పి పోతే సొసైటీని కూడా ఇవాళ రోజు డేట్ ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మాకు అర్థం కావట్లేదు. సరే, సొసైటీ అంటే అది మాకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని పక్కన పెడతాము. మాకు సొసైటీ చేపియకున్నా పర్వాలేదు, నీళ్లు లేకున్నా పర్వాలేదు, మా ఇల్లు మాకు అప్పచెప్పమని చెప్పి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా అంటే ధర్నా కాదు, మేము శాంతియుతంగా కూర్చున్నాము. మేము ఏం లొల్లులు పెడతలేదు, ఏం చేస్తలేదు. మాకు మురారిపల్లిలో ఇచ్చిన లబ్ధిదారులందరికీ, పట్టదారులందరినీ వాళ్ళందరినీ ఇంట్లో పంపించడానికి మాకు ప్రోత్సహించామని చెప్పేసి మేము ఈ యొక్క శాంతియుతంగా కూర్చోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉన్న మన మురారిపల్లి అందరూ కూడా మీకు కూడా ఒకవేళ కుదిరితే రేపు కూడా ఇంకొక దగ్గర కూర్చొని పోయి ధర్నా చేద్దాము. రండి, శాంతియుతంగానే చేద్దాము. ఎవరితో కొట్లాడేది లేదు, ఎవరితో ఏం చేసేది లేదు. ఇవాళ నుంచి కంటిన్యూగా ఏ ఆఫీస్కి పోమంటే ఆఫీస్కి, ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు రేపు కలెక్టర్ ఆఫీస్కి పోమని చెప్తున్నారు. ఆడిపోదాం, ఆడపోయి కూర్చుందాం, అడుగుదాం. ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని అడుగుదాం. మరి ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఒకరొకరు బీదోళ్ళు ఉన్నారు. అదే కేసీఆర్ పుణ్యాన ఏదో మాకు లక్కీలనో లేకపోతే అదృష్టంతోనో వచ్చిన దాన్ని కానీ ఇంతవరకు మాకు తృప్తి లేదు. ఆ తృప్తి ఉండాలి అని అంటే మాకు అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడం కోసమే ఈ యొక్క ధర్నా. అది కూడా శాంతియుతంగానే చేస్తున్నాము, ఎవరిని కూడా కించపరిచేటట్టు కాదు. దయచేసి మీరందరూ మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మురారిపల్లి వీరేష్.